ఏంటి బావగారు, అక్క భోజనానికి రాలేదా? లేదు మాధవి, తను ఆఫీస్ ఫైల్స్ చూడడంలో బిజీగా ఉంది. మనల్ని భోంచేయమంది. ఈ టైంలో ఆఫీస్ ఫైల్స్ చూడటం ఏంటి బావగారు? నేను పిలుస్తానుండండి. వద్దు, తనని ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు అంది. మేడం పరిస్థితి నేను అర్థం చేసుకోగలను సార్. గాయత్రి గారి గురించి తెలుస్తుందన్న సంతోషం చేజారిపోయింది. ఆ బాధని మర్చిపోవటానికి తనని తాను ఇలా బిజీ చేసుకుంటున్నారు. అంతటి గుండె నింపర ఉండటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరేం బాధపడకండి సార్, మేడం భోజనం చేసేలాగా మేం చేస్తాం. మీరా పళ్ళెం తీసుకుని లోపలికి వెళ్తారేమో. మా వదినకి కానీ కోపం వచ్చిందంటే పళ్ళెము మీరు కూడా బయటపడతారు, జాగ్రత్త. ఏం చేస్తామో మీరే చూస్తారు కదా. రాదా? వంట చేతగా దాని చేతగా నల్లా ఉండు. ఏంటి, నాకు వంట రాదా? అవును, నీ పేరు రాదు కదా, నీకు అసలు ఏమీ రాదు. నా వంట నచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, మర్చిపోయావా? ఆ వంటే కదా నా కడుపు మంట అవుతుందని తెలియక చేసుకున్నాను. ఎంత మాట అన్నారు? నా వంట మీకు కడుపు మంట? ఇది వరకు నేనేం చేసినా లొట్టలేసుకుని తినేవారు. ఇప్పుడు నా వంటకి పేర్లు పెడతారా? మరే నీ దిక్కుమాల వంటలు ఏవో తెలియక వాటికి పేర్లు పెడుతున్నాను. మనోహర్, రాధా, ఆపండి. ఏంటి మీ గొడవ? ఏం జరుగుతుంది ఇక్కడ? చూసారు మేడం, ఇవాళ మీ అందరి కోసం నేనే స్వయంగా వంట చేశాను. అంత కష్టపడి చేస్తే వీటిల్లో ఉప్పు లేదు, కారం లేదని చివాట్లు పెడుతున్నాడు. ఏంటి మనోహర్? మేడం, నేను కావాలని అనట్లేదు. వంటలు రావు అన్నప్పుడు వాటి మీద ప్రయోగాలు చేసి మా ప్రాణాలు తీయడం ఎందుకు చెప్పండి? చూసారా ఎన్ని మాటలు అంటున్నాడు. ఊరుకో రాధా. మనోహర్, ఏదో కాస్త ఉప్పు కారం అటు ఇటు అయ్యుంటుంది, దానికే ఇంత గొడవ చేయాలా? అయ్యయ్యో, అటు ఇటు కాదు మేడం, తన వంటలు తిన్నామంటే ఎటో పోతాం. మేడం, కావాలంటే మీరు తిని చూడండి, అప్పుడు చెప్పండి. నేనా? నేనిప్పుడు ఎస్ మేడం, మీరే తిని తనకి బుద్ధొచ్చేలా చెప్పండి. మీ ఆవిడ వంటలు బాగా చేస్తుందని చెప్పండి. రండి మేడం, కూర్చోండి. సరే రండి, కూర్చోండి మేడం. హే, ఆ ప్లేట్ ఎందుకో? హే, ఇటు లేవండి. ఆ కర్రీ పెట్టు, తెలుస్తుంది కదా, పెట్టు. ఈ కర్రీలో ఉప్పు లేదు అంటున్నాడు మేడం, చూడండి. హలో, ఉప్పు నీ టూత్ పేస్ట్ లో ఉందేమో, ఇందులో మాత్రం లేదు. మేడం తింటారు కదా, తెలిసిపోతుందిలే. ఈ కర్రీ బాగానే ఉంది, ఉప్పు సరిగ్గానే ఉంది మనోహర్. అలా చెప్పండి మేడం, ఈ మనిషికి అసలు టేస్టే లేదు. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. కర్రీ బాగుంటే సరిపోతుందా? ఈ ఫ్రైలో మొత్తం కారం తప్ప ఇంకేమీ లేదు. చూస్తామండి, వడ్డించు. వీడేంటి తెగ ఓవర్ చేస్తున్నాడు? తర్వాత చెప్తాను వీడి పని. అంత కారమే లేదు మనోహర్, బాగానే ఉందే. ఇప్పుడేమంటావు? ఆ ఫ్రై అంటే వదిలేయండి. మేడం, పప్పు చూడండి మేడం. మేడం, అసలు ఇది పప్ప నీళ్ళ? పప్పులో నీళ్లు పోసిందో నీళ్ళలో పప్పు పోసిందో తెలియట్లేదు దీనికే. ఆ స్పూన్ ఇవ్వు, ఆ స్పూన్ ఇవ్వు. చూడండి మేడం, ఒకసారి టేస్ట్ చేయండి. తినండి మేడం. ఏమన్నా టేస్ట్ ఉందా మేడం? ఛ, ఆ సాంబార్లో బారు కాయలు తప్ప టేస్టే లేదు. అన్ని టేస్ట్ చూసేశాను, అన్నీ బాగానే ఉన్నాయిగా మనోహర్. ఏం బాగుంటాయి మేడం,
మేడం నాకు ఈ పాయసం మీదే డౌట్. పాయసంలో సాల్ట్ వేసిందో లేకపోతే షుగర్ వేసిందో నాకు చాలా డౌట్గా ఉంది మేడం. ఒకసారి చెక్ చేయండి మేడం. రాధా, మనోహర్, ఏంటి మేడం? మిమ్మల్ని ఏంటి నాటకాలు? నిజం చెప్పండి, నా చేత భోజనం చేయించాలని మీరిలా చేశారు కదా? అవును మేడం, మీరు భోజనం చేయకపోతే సార్ తినరు, మీరిద్దరు తినకపోతే మాకు తినాలనిపించదు, అందుకే ఇలా చేశాం మేడం. సారీ మేడం, మీ దగ్గరకు వచ్చి భోంచేయమని గట్టిగా అడిగే ధైర్యం లేదు, అందుకే ఇలా డ్రామా వేశాం. మీ మొగుడు పెళ్ళాలు కలిసి నన్ను ట్రాప్ చేశారా? సారీ మేడం. సారీ మేడం. సారీ మేడం. అమ్మయ్యా, ఏదైతే అదైంది. మేడంతో ఫుల్గా భోజనం చేయించాం. ఏదేమైనా నువ్వు గ్రేట్ రా మనోహర్, గ్రేట్ గ్రేట్. నిన్ను ఏంటండి తగులుతుంది? ఆపండి ఆపండి. అబ్బా, ఏంటండి ఇది? వెన్నుపోట్ల తిండిపోటు ఏంటి? ఏంటా మేడం చేత భోజనం చేయించేటప్పుడు ఏం చేసావు? నేనేం చేశాను? తినమని బ్రతిమిలాడాను. బతిమిలాడటం కాదు, మేడంకి నచ్చ చెప్తూనే నాతో క్లోజ్ గా మూవ్ అవటానికి ట్రై చేసావు. నేనా? నీతోనా క్లోజ్గా మూవ్ అయ్యానా? రామ రామ. ఆయన పేరెందుకు మధ్యలో? కృష్ణ కృష్ణ అనుకో, నీకు కరెక్ట్ గా సరిపోతుంది. మిస్ రాధా గారు, మీరు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. ఐఎమ్ వెరీ డీసెంట్ బాయ్, యు నో. అవునా? Yes. డీసెంట్ అంటే చేతులు పట్టుకోవటం, కావాలని తాకటం, కొట్టటం ఇవేనా? అదే, అవన్నీ పొరపాటున ఫ్లోలో జరుగుతుంటాయి అంతే. పొరపాటున కాదు, అక్కడికి నేనేదో నీకు నిజంగానే పెళ్ళాన్నైనట్టు ప్రవర్తించావు. అంటే బేసిక్గా నేను ఒక మంచి నటుడు అనమాట. క్యారెక్టర్లో అలా లీనమైపోతాను అనమాట. నటించను, జీవిస్తాను. నేను కూడా అంతే, జీవిస్తాను, నటించటంలో కాదు, నిన్ను చితకబాదటంలో. చేస్తావా? చేస్తావా? ఇంకోసారి అలా చేస్తావా? నన్ను ముట్టుకుంటావా? పెళ్ళల్లో పెళ్ళవుతావా? చెప్పు, నా మీద చేతులు ఇస్తావా? ఆగండి రాధా గారు. టేస్ట్ చేస్తావా నువ్వు? అరే సారీ అండి, నేను కావాలని చేయలేదు. వాట్ ఎవర్, మనం చేసిన ప్రామిసెస్ గుర్తున్నాయి కదా? ఎస్, ఇప్పటికీ నేను ప్రామిస్కి కట్టుబడే ఉన్నాను. గుడ్, మనం చేస్తున్నది జస్ట్ యాక్టింగ్ అంతే, అది గుర్తుంచుకో. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండటం ఇద్దరికీ మంచిది.